ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎరా దాదాలతో గొడవ పడేటంత మునగాడువా? చెప్పరా, దాదాలు గుండాలతో నీకు గొడవ ఏంటి? ఆయనెందుకు చెప్తారు మావయ్య? చెప్పినా అబద్ధం చెప్తారు. గీత, అవునండి, గీతనే చెప్తున్నాను. మీకీ గొడవలొద్దండి, హాయిగా బిజినెస్ చేసుకోక ఎవరి గురించో మీరు ప్రమాదంలో పడుతున్నారండి. ఎవరి గురించి? ఎవరి మొగుడినో కాపాడ్డానికి ట్రై చేస్తున్నారంట. ఆ బలరాం వచ్చి మీకోసం ఇల్లంతా వెతికి వెళ్ళాడు. మీరు దొరికితే బతకనివ్వడండి. వాడితో మనకు గొడవెందుకు? ఇదంతా వాడి పని. ఎవరికండి ఫోన్ చేస్తున్నారు? పోలీసులకి. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ వాడు అరెస్ట్ అయిపోయాడండి. పోలీసులొచ్చి తీసుకెళ్ళిపోయారు. గుడ్. వాడు అరెస్ట్ అయ్యాడుగా, ఇంకే ప్రాబ్లం లేదు. మీరేం భయపడకండి. నా భయం నా కోసం కాదండి, మీకోసం. మీకేదైనా అయితే నాకేం కాదు. ఆ బలరాం అరెస్ట్ అయ్యాడుగా, ఇంకే ప్రాబ్లం రాదు గీత. అసలు ఎవరి కోసం రా ఈ గొడవలన్నీ? నాన్నగారు, నేనే తప్పు చేయలేదు. నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడే నేను చెప్పలేను. నా మాట నమ్మండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకోండి. ఏంటి ఇంత లేటు? ఆ అడగడమేంటి? నువ్వేమన్నా నా మొగుడివా? ఎందుకు రమ్మన్నావో చెప్పు, అంతే. ఏం లేదు, చిన్న పని. ఇదివరకులా పెద్దగా యాక్ట్ చేయక్కర్లేదు. డబ్బిస్తే ఏ పనైనా చేసేదాన్ని. నసపెట్టకుండా విషయానికి రా. సరేట్రా. ఓకేనా?
ఇంతేనా? అందుకనే కదా చిన్న పని అని చెప్పా. పని చిన్నదే కానీ మ్యాటర్ పెద్దది. అమౌంట్ కూడా పెద్దగానే ఇవ్వాలి. ఇస్తానులే, ముందు పద. దా. ఎక్కు. హలో, చంద్రశేఖర్ స్పీకింగ్. నేను అంజలిని మాట్లాడుతున్నాను. కల్పన? కల్పన్నే మాట్లాడుతున్నాను. చెప్పు కల్పన. మీరు అర్జెంటుగా మా ఇంటికి రండి సార్. ఎందుకు? ఎవరో మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు సార్. బెదిరించారా? ఎవరు? తెలియదు సార్. ఏమని బెదిరించారు? ఇది పబ్లిక్ బూత్ సార్, అందరూ వింటున్నారు. మీరు మా ఇంటికి వస్తే చెప్తాను. నాకు చాలా భయంగా ఉంది సార్, మీరు వెంటనే రండి. ఓకే, నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. సక్సెస్ వస్తున్నాడు. అవునా? రాణి, వస్తే వాడి కారు ఫాలో అయ్యి ఆ కల్పన అడ్రస్ తెలుసుకుంటాను. అప్పుడే నెక్స్ట్ స్టెప్ వేయగలం. ఆ స్టెప్లు డాన్స్లు నువ్వేసుకో, నా డబ్బు నాకు పారే, నేను వెళ్తా. ఆ డబ్బంతా నీకు కాదు. అంతా నాకే. బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ పనిలో లెక్కేసుకో. బాయ్. అమ్ము, మీరా? రండి సార్. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సార్? నేను మళ్ళీ అంజలిలా నటించాలా సార్? గీత గారితో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? నాకే ప్రాబ్లం రాలేదు, నీకే ఏదో ప్రాబ్లం ఉందని ఫోన్ చేసావుగా. నేనా? అవును కల్పన, ఎవరో నిన్ను బెదిరిస్తున్నారని నన్ను అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేసావుగా. నేనేం ఫోన్ చేయలేదే, నన్నెవరూ బెదిరించలేదే. మై గాడ్, అయితే ఎవరో నీ గురించి తెలుసుకుంటానికి ఈ ప్లాన్ వేస్తుంటారు. ఎవరు సార్? ఏమో, నా గీత మీదే డౌట్ వస్తుంది. ఎందుకైనా మంచిది కాస్త కేర్ఫుల్గా ఉండు. ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. ఓకే? ఓకే సార్. ఏంటి ఇంతసేపు మాటలు? ఎవరొచ్చారు? అదేనమ్మా, చంద్రం గారని ఒక ఆయనకి ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే అంజలిలా నటించానని చెప్పానే, ఆయనే వచ్చారు. ఈ నటనలు నాటకాలు మంచివి కావు కల్పన. నాకు తెలుసమ్మా, కానీ నేను నటించకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? నీ అనారోగ్యాన్ని ఎలా బాగు చేయించగలను? నువ్వు పడుకోమ్మా, పద.
పడుకో అమ్మా. మళ్ళీ ఎవరమ్మా? నేను చూస్తానమ్మా, నువ్వు పడుకో. ఎవరు కావాలండి? మీరే కావాలండి. నేనా? మీరే కదా కల్పన? అవును. మీరెవరు? నేను అంజలికి కావలసిన వాడిని. ఏయ్, ఏంటి లోపలికి వచ్చావు? లోపలికి రావడమే కాదు, డోర్లు కూడా వేస్తాను. ఏయ్, ఏంటి తలుపులేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏంటి ఏయ్! కత్తుల రత్తయ్యని గుడ్ స్టూడెంట్ లాగా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి, లేదనుకో ప్రాణం తీస్తాను. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. నువ్వేం అడిగినా చెప్తాను. వెరీ గుడ్, చెప్పు. కల్పనలా బతకకుండా అంజలి దేవ్ వేషం ఎందుకేసావు? చంద్రం గారు అలా యాక్ట్ చేయమన్నారు. అతను ఎలా ఆడమంటే అలా ఆడతావా? లేదు, మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. ఆవిడ్ని బతికించుకోవడానికి డబ్బు కోసం నటించాను. ఇప్పుడు నేను యాక్ట్ చేయమని ట్యాక్ చేయి, లేకపోతే మీ అమ్మ బతికిన నువ్వు బతకవు. సరే, ఎంత ఇస్తారు? నీ ప్రాణం నీకు ఇస్తాను, లేకపోతే యముడికిస్తాను. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేనేం చేయాలి? కల్పన, ఎవరొచ్చారమ్మా? నాకు తెలిసిన వాళ్ళేనమ్మా. నువ్వు పడుకో. నీ దగ్గర ఫోన్ ఉందా? లేదు. ఏయ్, ఉంది. ఎక్కడా? అక్కడ. పద పద. హలో, గీత గారు ఉన్నారా? గీతనే మాట్లాడుతున్నాను. మీరెవరు? అంజలీదేవిని. అంజలీదేవా? అవునండి. ఆ రోజు మీ వారు మీ ఇంటికి తీసుకొచ్చారే, ఆ అంజలీదేవిని. ఆ తర్వాత మీరు నాకు ఫోన్ కూడా చేశారు. ఓ మీరా? చెప్పండి. నా అసలు పేరు అది కాదండి. అది కాదా? మరేంటి? కల్పన. మరి అంజలీదేవని ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పానండి. అబద్ధమా? అవునండి. నేను మీ ఇంటికి వచ్చి చెప్పింది, మీతో ఫోన్లో మాట్లాడింది అన్నీ అబద్ధాలు. మరి నిజమేంటి? అది ఫోన్లో చెప్పేది కాదు. మీరు మా ఇంటికి రండి, అంతా చెప్తాను. నువ్వు ఇప్పుడు చెప్తున్నది మాత్రం నిజమని నమ్మకం ఏంటి? నేను తెలుసో తెలియకో తప్పు చేశాను. ఆ తప్పును సరిదిద్దుకోవాలని ఫోన్ చేశాను. మీరు నా మాట నమ్మితే రండి, లేకపోతే మీ ఇష్టం. మీ ఇల్లెక్కడా? అమ్మా, నువ్వేం భయపడకు, మనకేం కాదు. ఎవరే ఇతను? నీకు యముణ్ణి, నీ కూతురికి మొగుణ్ణి. ఏంటే ఈ మాటలు? ఎవరే ఇతను? ఇదమ్మా జరిగింది. నువ్వు చెప్పినట్టే మా అమ్మాయి చేస్తుంది బాబు. దయచేసి మా అమ్మాయిని ఏమీ చెయ్యకండి. అదిగో గీత వచ్చినట్టు, వెళ్ళు.
వెళ్ళి నేను చెప్పనట్టు చెప్పు, లేకపోతే మీ అమ్మని చంపేస్తా. రండి. కూర్చోండి. అక్కర్లేదు. అంజలిదేవిలా ఎందుకు నటించావో చెప్పు. మీ వారే నటించమన్నారు కాబట్టి. మావారా? అవును, చంద్రశేఖర్ గారే అలా నటించమన్నారు. ఆయన నటించమన్నారా? ఎందుకు? ఎందుకో తెలీదండి, కానీ నేను మాత్రం అంజలిదేవిని కాదు. నేను మీ కంపెనీలో పనిచేయడం లేదు. నాకే వరకట్న సమస్య లేదు. అసలు నాకు పెళ్ళే కాలేదు. మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. మా అమ్మ ట్రీట్మెంట్కి డబ్బు కావాల్సి వచ్చింది. అందుకే ఆయన ఆడమన్నట్టల్లా ఆడాను, అబద్ధాలు ఆడాను. మరి ఇప్పుడు ఎందుకు నిజం చెప్తున్నావు? ఆయన మీ దగ్గర అంజలిలో నాటకం ఆడమన్నారంటే ఎక్కడో మరో అంజలి ఉందని, ఆమెకు సహాయం చేస్తున్నారని అనిపించింది. ఇంకో అంజలి ఉంటే నీకే, లేకపోతే నీకే. డబ్బు కోసం నాటకం ఆడావు, అంతటితో నీ పని అయిపోయింది. ఇప్పుడున్నట్టుండి ఈ నిజం నాకెందుకు చెప్తున్నావు? డబ్బు కోసం నాటకం ఆడినా నేను ఒక ఆడదాన్నే కదండి. సాటి ఆడదాన్ని మోసం చేస్తున్నాననే బాధ నన్ను రోజు బాధిస్తుంది. అందుకే చెప్పాను. ఆయన నాకు ద్రోహం చేస్తే మధ్యలో నీకెందుకు బాధ? రేపొద్దున నాకు పెళ్ళై నా భర్త కూడా ఇలాగే ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను కదండి. అందుకే మీకు నిజం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నిన్ను క్షమించినా ఆయన్ని మాత్రం క్షమించను. వెరీ గుడ్, చాలా బాగా నటించావు. నేను నటించినా నిజమే కదా చెప్పాను. మళ్ళీ ఎవరొచ్చి అడిగినా ఈ నిజాన్నే చెప్పు. నేను బెదిరించి చెప్పించానని చెప్పావో ఒక తప్పుకి 2 ప్రాణాలు లేచిపోతాయి. జాగ్రత్త. సుశీల, గీతను పిలిచి ప్రసాదం ఇవ్వు, కడుపులో బిడ్డకు మంచిది. అలాగేనండి. మంగమ్మ, గీత పైనుందా? లేరమ్మా, బయటకెళ్లారు. బయటికెళ్ళిందా? ఎక్కడికెళ్ళుంటుందండి? షాపింగ్కి వెళ్ళిందేమో. అసలే కడుపుతోంది పిల్ల. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. ఇలాగ వెళ్తే ఎలాగండి? ఏదైనా అవసరమైతే చంద్రుని తీసుకుని వెళ్ళొచ్చుగా.